యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, రాత్రి డ్రాగన్, పగలు గాడ్ ఆఫ్ వార్, నందమూరి ఫ్యాన్స్కి పూనకాలు లోడింగ్. సో హాయ్ వర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో మన మే 20న మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి బర్త్డే. సో అలాగే ఆ రోజు 2 అప్డేట్లు అయితే ఉన్నాయన్నమాట. మనకి ఎప్పటి నుంచో మనం చూస్తున్నాము. అండ్ డ్రాగన్ నుంచి అయితే గ్లిమ్స్ ఉన్నాయి. అలాగే గాడ్ ఆఫ్ వార్, మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో రాబోతున్న గాడ్ ఆఫ్ వార్ గురించి కూడా అప్డేట్లు అయితే ఉండబోతున్నాయని తెలుస్తుంది. సో ఏ టైంలో ఉంటాయి, ఎప్పుడు వస్తాయి అనేది ఈ వీడియోలో క్లారిటీగా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాగన్. సో చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాము, వింటున్నాము. సో మే 20న అయితే గ్లిమ్స్ రాబోతున్నాయని వింటున్నాము. సో కొత్త అప్డేట్ ఏంటంటే మే 20న అంటే 12:06 నైటే, అంటే ఎప్పుడైతే మే 20th అలా డేట్ మారుతుందో, అలా ఎన్టీఆర్ గారి బర్త్డే వస్తుందో ఆ టైంలో ముహూర్తం అయితే సెట్ చేశారని అయితే తెలుస్తుంది. సో దాని తర్వాత మధ్యాహ్నం వరకు ఒక హై అయితే ఉంటుంది డ్రాగన్ ఫిల్మ్స్కి. దాని తర్వాత ఇంకొక అప్డేటు మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అండ్ మన ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో గాడ్ ఆఫ్ వార్ మనకు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, బట్ కొంత ప్రకారం డిలే అవుతుంది. సో గాడ్ ఆఫ్ వార్ గురించి ఒక చిన్న అప్డేట్ ఇస్తారని అయితే తెలుస్తుంది. సో ఉంటే పోస్టర్ అయినా ఉండొచ్చు అంటున్నారు, లేకపోతే ఏదన్నా టైటిల్ రివ్యూలో లేదంటే ఏదైనా మోషన్ పోస్టర్ అలాంటివి అయితే ఉండబోతున్నాయని అయితే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఎన్టీఆర్ గారి గురించి, త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడుకోవాలంటే, సో డ్రాగన్ తరువాత త్రివిక్రమ్ గారు, ఎన్టీఆర్ గారు గాడ్ ఆఫ్ వార్ గురించి ఆ షూటింగ్ చేయాల్సిన ఒక ఇది ఉండేది. బట్ ఏంటంటే డ్రాగన్ చూస్తున్నాం మనం, ఈ ఇయర్లో రిలీజ్ కావాల్సింది నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ చేశారు. సో షూట్ డిలే కావడంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ అనుకున్నారు త్రివిక్రమ్ గారు, తర్వాత ఎన్టీఆర్ గారు అనుకున్నారు. అల్లు అర్జున్ గారు మనం చూసుకున్నట్టయితే సో రాకాకు డేట్లు ఇచ్చేశారు. సరే రాక తర్వాత అన్న త్రివిక్రమ్ గారితో చేస్తారు అనుకుంటే అది కూడా కుదరట్లేదు. లోకేష్ కనకరాజుతో ఒక సినిమా ఉంది. సో ఎట్టకేలకి మన ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చారు. సో ఇప్పుడు వెంకటేష్ గారితో ఒక సినిమా త్రివిక్రమ్ గారికి నడుస్తుంది. సో ఆ సినిమా తర్వాత డ్రాగన్ తర్వాత సో గాడ్ ఆఫ్ వార్ సినిమా ఉంటుందని అయితే మనకు తెలుస్తుంది అనమాట. సో 2 అప్డేట్స్ కమింగ్ జూన్ అండ్ మే 20th. పూనకాల లోడింగ్ ఇన్ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్. సో మే 20న ఇలా ఉండబోతుంది. సో నైట్ చూస్తే డ్రాగన్, పగలు చూస్తే గాడ్ ఆఫ్ వార్. ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్టీఆర్ గారు ఒక వార్ని సృష్టించబోతున్నారనేదే తెలుస్తుంది మనకు. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.